నేటి ఆత్మీయమన్న ప్రభునామంలో అందరికీ వందనాలండి. వాక్యం చూసుకుందాం రండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయెను. సంగమునకు శిరస్సు ఆయనై ఉండగా, సంగమనగా విశ్వాసులై ఉన్నారు కదా. శిరస్సు అయి ఉన్న క్రీస్తును ఆరాధించడి వారముగా ఉండు నిమిత్తమై వాక్యానుసారమైన బోధ కలిగిన సంఘంలో, అంటే క్రీస్తు అనే బండ మీద కట్టబడిన సంఘంలో నిలిచి కొనసాగాలి. అప్పుడే నీవు నీ విశ్వాసాన్ని కాపాడుకొనడమే కాకుండా వృద్ధిపరచుకొనగలుగుతావు. సుమారు 2000 సంవత్సరముల క్రితం మొదటిగా ఈ ఆది అపోస్తలుల సంఘం ఏర్పాటు చేసుకుని అపోస్తలులైన యేసుని శిష్యులు జనులు కలిసి యేసుని ఆరాధించసాగారు. బైబిల్ నందలి ఆది అపోస్తలుల సంఘంలో ఏ విధంగా సంఘం నడిపించబడిందో మనమందరం ఎరుగుదుము కదా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనంలో పరిశుద్ధాత్మతో నిండిన వారే అన్య భాషలతో మాట్లాడతారని చెప్పబడింది కదా. అప్పుడు పరిశుద్ధాత్ముడు వారిని బలపరచగా వారు అన్య భాషలతో మాట్లాడుటేగాక రక్షణ పొందుకున్నారు. ప్రతిదినము వారందరూ మానక దేవాలయంలో కూడుకుంటూ దేవుని స్తుతించుచు రొట్టె విరుచుచు నిష్కపటమైన హృదయం కలిగిన వారే ఆనందించసాగారు. నేడున్న సంఘాలలో కొన్ని సంఘాలలో అద్భుతాలను నమ్ముతారు కానీ భాషలను మాట్లాడరు. మరికొన్ని సంఘాలలో భాషలను అద్భుతాలను నమ్ముతారు కానీ స్వస్థతలను నమ్మరు. ఇంకొన్ని సంఘాలలో అద్భుతాలను భాషలను నమ్మరు, వాక్యమే ప్రధానమంటారు. కానీ నేటి సంఘాలను క్రీస్తు అనే బండ మీద కట్టబడటం లేదు. ఎవరికి తోచిన విధంగా వారు వారి వారి స్వంత సిద్ధాంతాల ప్రకారం ఏర్పరచుకుంటున్నారు. వాటినే విశ్వాసులకు బోధిస్తున్నారు. ఈ విధంగా ఒక్కో సంఘంలో ఒక్కో విధమైన బోధ చేత విశ్వాసులను అసలు ఏది సత్యమో తెలుసుకోలేని అయోమయంలోకి నెట్టేస్తున్నారు నేటి సంఘ కాపర్లు. ఈ లోకంలోనే ఇలాంటి రకరకాల డినామినేషన్స్ను చూస్తాము కానీ దేవుని సంఘం ఒక్కటే, అదే సార్వత్రిక సంఘం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 14వ అధ్యాయం 2-4 వచనముల్లో భాషలతో మాట్లాడువాడు మనుష్యులతో గాక దేవునితో మాట్లాడుచున్నాడు. అంతేగాక అట్టివారు తమకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును. కాబట్టి మనుషులు ఆత్మతో ప్రార్థన చేయాలి, మనసుతో ప్రార్థన చేయాలి. ఆత్మతో పాటలు పాడాలి, మనసుతో కూడా పాటలు పాడాలి అని వాక్యం చెప్తుండగా దానిని అనుసరించి నడిచెడి వారముగా ఉండాలి. పెంతుకొస్తు వారు మాత్రమే భాషలు మాట్లాడతారని అంటుంటారు. కానీ సంఘాలను వాటి సిద్ధాంతాలను గాక వాక్యానుసారంగా వాక్యానికి లోబడి బోధించడి బోధే సరైన బోధ అని గ్రహించి అట్టి విధమైన నడవడి కలిగిన వారిగా మిమ్మును మీరు సరిచేసుకోవాలి. అబద్ధ బోధలకు మిమ్మును అప్పగించుకోకండి. మన భారతదేశంలో సుమారు 120కి పైబడిన భాషలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకరితో ఒకరు వారి మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, బంధాలను కలిగి ఉండటానికి ఉపయోగపడతాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క భాష మాట్లాడే ఈనాటి ఈ లోకంలోనే ఒకరి భాష ఒకరికి అర్థం కాక ఉంటుండగా మరి పరలోక భాష, ప్రభుని భాష, ఆత్మతో నింపబడి మాట్లాడే భాషలు, వాటిని మనం ఎలా విస్మరించగలుగుతాము? వాటిని గౌరవించడి వారముగా, ఆత్మచేత నడిపింపబడేది వారే మాట్లాడే భాషలుగా అవి నిలిచి ఉంటాయి. అవి లేవు అని కొట్టిపారేయటం సరైన విధానం కానే కాదు. అదే విధముగా మరికొందరైతే స్వస్థతలనే పేరు మీద అనేక విధాలైన పిచ్చి పనులు చేస్తున్నారు. ఇది తప్పుగా అనుకోకండి, వివరించి చెప్పడం ఇష్టం లేక పిచ్చి పనులు అంటున్నానండి. ఆ యొక్క విధంగా స్వస్థతలను చూపిస్తున్నారు. దానిని చాలామంది విమర్శిస్తున్నారు కూడా. ఇలాంటి విమర్శలకు లోనవుతూ అలాంటి పనులు కొనసాగించడం అనేది సరైన విధానం అంటారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోమని నా మనవి మాత్రమే. ఒక సేవకుడు మరణించి పరలోకానికి వెళ్ళాడు. అక్కడ ద్వారం దగ్గర ఉన్న దూతలతో మా సంఘస్థులు ఎక్కడ ఉన్నారు, వారి దగ్గరికి నన్ను తీసుకువెళ్ళండి అని అడిగారు. మీ సంఘమా అంటే ఏమిటని అడిగారు వారు. మాది ఫలానా సంఘం, నేను ఆ సంఘ కాపర్ని, నాకంటే ముందే మా సంఘస్థులు కొందరు మరణించారు, వారి అంత్యక్రియల కార్యక్రమం కూడా నేనే చేశాను, వారు పరలోకానికి తీసుకురాబడి ఉంటారు, అందుకే వారి దగ్గరకు నన్ను తీసుకువెళ్ళండి అని అడిగారా పాస్టర్ గారు. అప్పుడు ఆ దూతలు, చూడండి పాస్టర్ గారు, మీ లోకంలో ఉన్నట్లు ఇక్కడ రకరకాల సంఘాలు ఉండవు, రకరకాల డినామినేషన్స్ ఉండవు, అంతా ఒక్కటే సంఘము, అందరూ ఒకే సంఘ సభ్యులు, అదే క్రీస్తుని సార్వత్రిక సంఘము అని చెప్పారు వారు. నిజమే కదా.
అక్కడ లేని భేదాభిప్రాయాలు ఇక్కడ మనకెందుకు? ఈ లోకంలో మనముండే సుమారు 70 నుండి 80 సంవత్సరాల జీవితంలో రకరకాల అభిప్రాయ భేదాలతో కలిగిన సంఘాల మధ్య పోరాటాలు, చివరికి వీరిలో వీరే ఒకరిని ఒకరు విమర్శించుకుంటున్నారు. దేవుని రాజ్యవ్యాప్తికి కలిసి పనిచేయాల్సిన వారు వ్యక్తిగత దూషణలకు మరియు డినామినేషన్స్ మధ్య సిద్ధాంతాల గురించి బాహాటంగానే విమర్శించుకుంటున్నారు. మీ అందరికీ వందనాలు చెప్పి ప్రార్థిస్తున్నానండి. మిమ్మల్ని విమర్శించేటంత పెద్దదాన్ని కాదు, అది నా ఉద్దేశం కూడా కాదు. అందరం కలిసి దేవుని రాజ్యవ్యాప్తికి కృషి చేద్దామండి. నశించిపోయే ఆత్మలను రక్షించుకుందాము. అబద్ధ బోధలను తరిమి కొడదాము. ప్రభునామంలో మరొక మారు అందరికీ వందనాలండి. ఆమెన్. హల్లెలూయా.